మ్యామ్ సింగిల్ చైల్డ్ ఫ్యామిలీస్ తో పాటు ఇప్పుడు ఓవరాల్ గా మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఐ థింక్ పిలుపునిచ్చారు మీరు చాలా మందిని పిల్లల్ని కనండి అని చెప్పి. సో ఒక టైంలో దేర్ వాస్ ఫ్యామిలీ ప్లానింగ్, బట్ వై డు వి నీడ్ దిస్ అని మీకు అనిపిస్తుంది యాజ్ అ గైనకాలజిస్ట్? ఇప్పుడు మనము డెమోగ్రఫీ అని ఉంటది అనమాట, అంటే పాపులేషన్ డైనమిక్స్. ఈ పాపులేషన్ డైనమిక్స్ ఎలా ఉంది అంటే కొన్ని రాష్ట్రాలలో మన దేశంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కొన్ని తమిళనాడు, కొన్ని ఏరియాస్ లో, కేరళలో వాళ్ళకి అంటే ఒక కపుల్ కి 1.5 పిల్లలు ఉన్నారు అంతే. యావరేజ్ అంటే 1.6. అంటే ఇప్పుడు ఒక ఎథనిక్ గ్రూప్, అంటే ఒక ఎథనిక్ గ్రూప్ తీసుకోండి. తెలుగు వాళ్ళు ఒక ఎథనిక్ గ్రూప్, తమిళియన్స్ ఒక ఎథనిక్ గ్రూప్, మలయాళీస్ ఒక ఎథనిక్ గ్రూప్. ఒక ఎథనిక్ గ్రూప్ మనం తీసుకున్నా అంటే ఈ ఎథనిక్ గ్రూప్ ప్రాపగేట్ అవ్వాలి అంటే తరతరాలుగా ఉండిపోవాలి అంటే వాళ్ళ యొక్క ఫర్టిలిటీ ఇండెక్స్, దీని ఫర్టిలిటీ ఇండెక్స్ అంటాం అనమాట. అంటే ఒక కపుల్ కి ఇంతమంది పిల్లలు ఉండాలి, వాళ్ళ యొక్క ఫర్టిలిటీ ఇండెక్స్ 2 కంటే ఎక్కువ ఉండాలి. 2.2 ఉండాలి యాక్చువల్లీ. సో మన దేశంలో ఎక్కడ ఎక్కువ ఉంది మ్యామ్? నార్త్ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉందండి. సో ఉత్తరప్రదేశ్ ఆ బెల్ట్ లో, బీహార్ బెల్ట్ లో ఆల్మోస్ట్ 3.6 అట్లా ఉంటది. ఎథనిక్ గ్రూప్స్ కంటిన్యూ అవుతాయి, అవి కంటిన్యూ అవుతుంది. ఇది మనం ఇలాగే కంటిన్యూ అవుతే తెలుగు వాళ్ళది ఏమవుతుంది అంటే 1.5 తో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి జనరల్ పని చేసే వాళ్ళు తక్కువ అవుతారు. సో ప్రతి ఒక్క సంస్థలోనూ వేరే వాళ్ళని మనం తెచ్చుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ తీసుకోండి. ఫ్రాన్స్ లో వాళ్ళ యొక్క ఫర్టిలిటీ ఇండెక్స్ 1 కంటే తక్కువ అయిపోయింది. అంటే ఎక్కువ మంది చనిపోతున్నారు పుట్టేదానికంటే. సో బేసికలీ అక్కడ స్లోలీ దట్ రేస్ విల్ గో ఆఫ్. దట్ విల్ గో ఆఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆ ఎథనిక్ గ్రూప్ ఉండదు. జపాన్ లో కూడా తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏదో అవార్డ్స్ ఇస్తారు, ప్లీజ్ పిల్లల్ని కనండి, ప్లీజ్ పిల్లల్ని కనండి అని. సో అలా మ్యామ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎక్కువ ఉంది మ్యామ్ ఎథనిక్ ఇండెక్స్, ఎథనిసిటీ ఇండెక్స్? ఎథనిసిటీ ఇండెక్స్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. అక్కడ ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం యూరోప్ లో తీసుకుంటే బాగా తక్కువ ఉన్నది. యూరోప్ లో తక్కువ ఉన్నది, తర్వాత అమెరికాలో కొంచెం పర్వాలేదు, అండ్ అది కూడా తగ్గిపోతున్నది. సో వెస్టర్న్ కంట్రీస్ లో బాగా తగ్గిపోతున్నది. అది మన దేశంలో కొంచెం అట్లీస్ట్ వి వర్ మెయింటైనింగ్. ఇప్పుడు అది కూడా మెల్లగా తగ్గిపోతున్నది. అండ్ ఈ ఇట్ సైడ్ మ్యామ్ అరబ్ కంట్రీస్ అన్నిట్లో అవి కూడా కొంచెం అరౌండ్ 3.64 అట్లా ఉంటుంది. 3.64. సో అక్కడ మనకి ఇండియాలో, ఉత్తరప్రదేశ్ లో అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో హైయెస్ట్ ఎథనిసిటీ ఇండెక్స్ చూస్తున్నాం, ఫర్టిలిటీ ఇండెక్స్. సో వాట్ హ్యాపెన్స్ అంటే ఈ డెమోగ్రఫిక్ డిస్టర్బెన్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని బాబు గారు ఇది చెప్పారనమాట. సో ఒక్కటి ఏంటంటే అండి, నేను ఇది చెప్తాను, ఎప్పుడు కనుక మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయగలము, ఎప్పుడు కనుక హెల్త్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయగలము అంటే, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే అమెరికా లాగా అక్కడ పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ కంటే. అంటే అంత బాగా చదువు చెప్పిస్తారు. సో ఆ లెవెల్ కి మన గవర్నమెంట్ స్కూల్స్ ఎదగాలి. సేమ్ థింగ్ హెల్త్ కూడా, ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ మనకి ఇంకా మంచి వసతులు ఉండాలి. సో అప్పుడు ఈ రెండిటికి మాక్సిమం ఖర్చు అయ్యేదండి జనాలకి. అంటే అప్పుడు ఫౌండేషన్ సరిగ్గా. ఇప్పుడు ఒక అమ్మాయిని అడిగితే అంటే, మేడం స్కూల్ ఫీజులే ఎక్కువ అయిపోతుంది, ఇంకా 2 పిల్లలు కానీ నేను ఎలా అండి వాళ్ళని పోషించేది అంటారు. సో ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఈ 2 వసతులు ఇవ్వగలిగితే, నువ్వు హెల్త్ గురించి, నువ్వు ఒక సైడ్ నుంచి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి ఏ డోకా లేకుండా ఉంటే దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం. ఓన్లీ థింగ్ ఇస్ మరీ టూ మనీ మళ్ళీ పుట్టిపోతే మళ్ళీ మనకి ఆ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాల్సి వస్తుంది, మళ్ళీ భోజనానికి ప్రాబ్లం. చాలా వాల్యుబుల్ అండ్ వెరీ ఎవరు ఆలోచించిన పాయింట్ ఇవాళ మీరు చెప్పారు మ్యామ్. మనకి తెలుగు వాళ్ళ ఎథనిసిటీ ఇండెక్స్, బేసికలీ ఫర్టిలిటీ ఇండెక్స్ పడిపోతుందంటే మనకి 100 సంవత్సరాలు మరి తెలుగు వాళ్ళు ఎక్కడ పోతారని ఒక. ఇప్పుడే చాలా మంది తెలుగులో మాట్లాడటం లేదండి. ఒక తెలుగు అమ్మాయి ఇంకో తెలుగు అమ్మాయి కలిస్తే వాళ్ళు తెలుగులో మాట్లాడరు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు లేదా హిందీలో మాట్లాడతారు.